మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మాంసాహార రహస్యాలన్నీ మనం విన్నాం. ఈ కార్యక్రమంలో మాంసాహార రహస్యాలన్నీ తెలుసుకోవటం జరిగింది. ఈరోజు మంచిని గ్రహిద్దామనే విషయంలో కొన్ని వాస్తవాల్ని ఆలోచించబోతున్నాం. మాంసాహారం తినకపోతే విటమిన్ B12 రాదు. శాకాహారంలో B12 ఉండదు కాబట్టి మాంసాహారం తప్పనిసరిగా తినాలని చాలామంది అంటూ ఉంటారు. మనకి విటమిన్ B12 చాలా అవసరం. మరి B12 అనేది ఏ వృక్ష సంపదలోనూ ఉండదు, అది వాస్తవమే. కూరలు, పండ్లు, గింజలు, ఆకులు ఎందులోనూ ఉండదు. మాంసాహారంలో మాత్రమే ఉంటుంది. మాంసాహారం తినకపోతే B12 రాదు అంటే మనం ఏ మాంసం తింటున్నాము ఒకసారి ఆలోచన చేయండి. మాంసాహారం తినే జంతువుల మాంసాన్ని తింటున్నా, లేకపోతే శాకాహారం తినే జంతువుల మాంసాన్ని మనం తింటున్నామా? కోడి, మేక, చేప, గొర్రె, పంది, గేదె, ఆవు, వీటి మాంసాన్నే మనం వండుకుని తింటున్నాం. వాటి నుంచి వచ్చిన గుడ్డు తింటున్నాం, వాటి నుంచి వచ్చిన పాలు త్రాగుతున్నాం. వీటన్నిటిలో B12 ఉంటుంది. మరి ఆ కోడికి, మేకకి B12 ఎలా వచ్చింది? అది తిన్నది గడ్డో, ఆకో, గింజలో కదా. మేకకి ఎలా వచ్చింది B12? B12 విటమిన్ అనేది మన ప్రేగుల్లో తయారవుతుంది. ప్రతి జీవికి అంతే, మనకి అంతే. ఈ B12 విటమిన్ని ఫంగి అనే సూక్ష్మజీవులు తయారు చేస్తాయి. ఫంగస్లు అంటాం కదా, ఆ ఫంగీలు మన ప్రేగుల్లో B12ని చెత్త నుంచి తయారు చేస్తూ ఉంటాయి. జంతువులు బాగా చెత్తను ఎక్కువ తినేస్తుంటాయి కదండి, కడుక్కోకుండా అపరిశుభ్రంగా ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి ఈ ఫంగీలు B12ని బాగా ఉత్పత్తి చేస్తాయి. మనిషి రాను రాను పరిశుభ్రతకి అలవాటు అయ్యాడు కదా, అది మంచిదని. ఇక రాను రాను B12 ఉత్పత్తి కూడా కొంచెం తగ్గింది. కానీ ఇప్పటికీ ఉంది. మన ప్రేగుల్లో కొంచెం మల పదార్థం నిలవ ఉండటం, ఆహార పదార్థాలు కూడా ఎక్కువసేపు నిలవ ఉండటం, కొంచెం కొళ్ళటం, మొరగటం జరుగుతున్నాయి కదా. అలాంటి అప్పుడు మన ప్రేగుల్లో B12 తయారవుతూ ఉంటుందన్నమాట. మన ప్రేగులు పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మనం చేసుకుంటుంటే ఆటోమేటిక్గా అది తయారవుతుంది. ఎవరికో కొన్ని కారణాల వల్ల B12 ప్రొడ్యూస్ కాకపోతే వారు తప్పనిసరిగా B12 సంబంధించిన మందులు వాడాల్సి ఉంటుంది. ఇక బాగా తగ్గిపోయి వెంటనే B12 రావాలంటే తాత్కాలికంగా మరి ఏ గుడ్లో, మాంసాహారం ఇలాంటి కొన్ని రోజులు వాడి వచ్చాక మానేయాల్సి ఉంటుంది. అది వాడకపోయినా మందుల ద్వారా సప్లిమెంట్ ఇస్తారు. కొన్ని రోజులు మనం శరీరానికి సంబంధించిన మంచి మంచి నియమాలు ఆచరిస్తే B12 మనలో ఆటోమేటిక్గా మళ్ళీ తయారయ్యే అవకాశం ఉంది. B12 కోసం మనం మాంసాహారం తినాలనేమి లేదనమాట. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తప్పకపోతే వైద్యులు చెప్పినట్టు వినాలి, మందులన్నా వేసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే, మరి శాకాహారంలో కొన్ని అమైనో యాసిడ్స్ ఉండవు. అమైనో యాసిడ్స్ అంటే మీకు తెలుసు కదా, మాంసకృతులున్న ఆహారం మనం తింటున్నాము. అవన్నీ పొట్టా ప్రేగుల్లో జీర్ణమైన తర్వాత అమైనో యాసిడ్స్గా మార్చబడతాయి. ఇప్పుడు మీరు ఏదైనా స్వీట్ చేయాలనుకోండి, పంచదారని పాకంగా మారనిస్తారా లేదా? పంచదార కరిగిపోతుంది కదా, కరిగాక దాన్ని పాకం అన్నారు, కరగకుండా పలుకులుంటే పంచదార అన్నారు. అర్థమైందే? అలాగే మనం తిన్న ఆహారంలో ఉన్నవి మాంసకృతులు. ఇవి లోపలికి వెళ్ళి అరిగి రసంగా మారాయి. వాటిని ఈ మాంసకృతులు అరిగాక ఫైనల్ రూపమే అమైనో యాసిడ్స్. కొన్ని రకాల అమైనో యాసిడ్స్ శాకాహారంలో ఉండవు, మాంసాహారంలో మాత్రమే ఉంటాయి. అందుకని మాంసాహారం తింటేనే అవన్నీ వస్తాయి, తినకపోతే రావు కదా అని కొందరు అంటూ ఉంటారు. మరి ఆ గేదె, ఆవు, మేక, కోడి, చేప ఏం తిన్నది అమైనో యాసిడ్స్ కొరకు? చేపలైతే తవుడు,
వేరుశనగ చెక్క ఇట్లాంటివి తిన్నవి, రొయ్యలు అంతే. మరి మనం తినే మేకలు, ఆవులు, గేదెలు కూడా గడ్డి తింటున్నాయి, ఆకులు తింటున్నాయి. మరి వాటికి ఎట్లా వచ్చిందంటే మన శరీరానికి కొన్ని ఆహారం ద్వారా అందనవి ఉంటాయి, ఆహారంలో ఉండవు. ఇప్పుడు B12 ఎట్లా ఉత్పత్తి చేసుకుంది శరీరము, అట్లాగే అనేక రకాల అమైనో యాసిడ్స్ని మన శరీరము తయారు చేసుకుంటుంది. శరీరం తయారు చేసుకుంది కాబట్టి ఆ మేకలకి, కోళ్ళకి వాటి కండలోకి వచ్చినాయి అమైనో యాసిడ్స్. అందుకని ఆ కండ తింటే ఆహారములో లేని అమైనో యాసిడ్స్ మాంసంలో ఉన్నాయి. మన నిర్మాణం కూడా అంతే. మనం తినవలసిన మంచి ఆహారం తింటే శరీరం కోరుకునే విధంగా మన శరీరంలో కూడా అమైనో యాసిడ్స్ చక్కగా తయారవుతాయి అన్నమాట. అందుచేత మాంసాహారం తినకపోతే అన్ని అమైనో యాసిడ్స్ ఉండవు అనేది కరెక్ట్ కాదు. మనము తినే ఆహారం ద్వారా మన శరీరం ఆరోగ్యకరంగా ఉంటే ఉత్పత్తి చేసుకుంటుంది, మనకి జీవితం అంతా ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకొక విషయం మనం ఆలోచించాల్సింది, ఎన్ని రోజులుగా మనందరం మాంసాహారం గురించి చాలా విషయాలు ఆలోచించేసాం. మన భారతీయ సాంప్రదాయంలో మనిషి ఏదో తినటము చనిపోవటమే కాకుండా తను బ్రతికినన్నాళ్ళు తనేమిటో యథార్థం తెలుసుకుని అలాంటి వైపు జీవితాన్ని సాగిస్తే మంచిది, అలాంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తే నిజమైన మనిషిగా బాగుంటుందని ఎంతోమంది పెద్దలు, అనుభవం ఉన్నవారు, ఋషులు, గురువులు వీళ్ళందరూ కూడా మాంసాహారాన్ని మానమన్నారు. మాంసాహారం అనేది త్వరగా కుళ్ళిపోతుంది, చెడిపోతుంది, త్వరగా పురుగులు పుట్టే గుణం అందులో ఉన్నది. క్రిములు బాగా అభివృద్ధి చెందటానికి చక్కటి వాతావరణం అందులో ఉన్నది. మీరు ఏ గింజలనన్నా, ఏ కూరగాయ మొక్కలనన్నా, దేన్నన్నా అట్లా పడేయండి, ఒక 4 రోజులు, 3 రోజులు, వారం రోజులు అది ఎండిపోతాయి, లేకపోతే చెడిపోయినా సరే తర్వాత డ్రై అయిపోతాయి. అదే మనం మాంసం ఆహారాన్ని అట్లా కనుక పెట్టేస్తే ఎన్ని రకాలుగా లోపల చర్యలు జరిగి రోజు రోజుకి ఎలాంటి కంపు వచ్చి ఎన్ని పురుగులు వచ్చేస్తాయి చూడండి. మనము చనిపోయిన తర్వాత మన శరీరాన్ని కూడా కాసేపు కూడా ఇంట్లో ఉంచరు కదా, మరుక్షణం తీసుకొచ్చి బయట పెట్టేసి మాట్లాడే ఆలోచన చేస్తున్నాం. మరి ఎంత మహారాజునైనా తీసుకొచ్చి బయట పెట్టేస్తారే ఎందుకు? చనిపోయిన తర్వాత జీవ ప్రక్రియ లేదు కదా, అందుకని లోపల హాని కలిగించే సూక్ష్మజీవులు, ఇక ఈ మాంసం ప్రాణం లేదు కదా, ఇక విజృంభించి దాని నిండా డెవలప్ అయిపోతూ ఇక లోపల నుంచి ఉబ్బటం, నీరు పట్టేయటం, ఇక శరీరం నుంచి దుర్గంధం రావటం. అందుకని ఎప్పుడన్నా శవాన్ని ఒక రోజు 2 రోజులు అట్లా ఉంచినప్పుడు కంపు వచ్చేస్తుందని రకరకాలుగా అక్కడ అగరబత్తీలు వెలిగించేయటం, ఇవి కొన్ని కెమికల్స్ని కలపటం, ప్రాసెసింగ్ చేయటం కూడా చేస్తారు కదా. మరి ఇలాంటి ప్రక్రియ లోపల ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది, అందుకనే బయట పెడతారు. ఇక ఆ శవాన్ని తీసుకెళ్ళిన తర్వాత పసుపు నీళ్లతో, ఎందుకంటే పసుపు పవర్ఫుల్ యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్ ఏజెంట్, దానితో శుద్ధి చేసేస్తారు. సరే, ఈ శవాన్ని తీసుకువెళ్ళి మనం ఊరు బయట ఎక్కడో కాల్చటమో పాతి పెట్టటమో చేసేస్తున్నాం. పాతి పెట్టేస్తే భూమి ఏం చేస్తుంది? తనలో ఉన్న సూక్ష్మజీవులు విడగొట్టేసి దాన్ని ఎరువుగా మార్చేసేస్తాయి. దాని యొక్క చర్య అంతా మట్టిలో కలిసిపోతుంది, మళ్ళా ఆహార పదార్థంగా తయారైపోతుంది. దానివల్ల హాని లేకుండా భూమి మార్చగలుగుతున్నది. చనిపోయిన వారిని చూడటానికి వెళ్ళిన వారు ఎవరైనా సరే మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటి లోపలికి ఎవ్వరూ వెళ్ళరు. చెరువుల దగ్గర, కాలువల దగ్గర, బావుల దగ్గర స్నానాలు చేసి, లేకపోతే ఇంటి దగ్గరైనా అలాంటి వసతి లేకపోతే బయట స్నానాలు ఏమైనా బాత్రూంలో చేసేసి లోపల నుంచి బట్టలు బయటికిమ్మని ఈ బట్టలు బయటపడేసి అంత పరిశుభ్రం చేసుకుని అలా లోపల ప్రవేశిస్తున్నాం. చూడండి ఎంత మంచి సాంప్రదాయం పెట్టారో. మన ఊర్లో ఎవరైనా చనిపోతే, లేకపోతే మనకు తెలిసిన వారు ఎవరైనా చనిపోతే వాళ్ళ గోత్రం వారందరూ 13 రోజులు ఏ శుభకార్యము చేసుకోకూడదు. ఎందుకు? ఇక్కడ ఒకరికి ఇబ్బంది వచ్చింది, వాళ్ళ కుటుంబీకులందరికీ మానసిక స్థితి బాగోదు,
అనుకోకుండా ఈ కార్యక్రమాలు 13 రోజుల్లో ఏమన్నా శుభకార్యాలు ఉన్నా కానీ మనసు ఇలా ఉన్నప్పుడు ఆ గోత్రీకులు ఎవ్వరూ శుభకార్యం చేసుకోకుండా మైలును పాటించి వాళ్లకు కాస్త మానసిక స్థితిని బాగుపరచడానికో కాస్త 4 మంచి మాటలు చెప్తూ ఓదార్చి సానుభూతిని తెలియచేసే సంస్కారం మనది.